కష్టాలున్నా సరే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సంతోషంగా రావాలి. వచ్చాకే ఉంటాయి దుఃఖము, నిట్టూర్పు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వడగండ్లు, కడగండ్లు, సునామీలు ఉంటాయి. సియోనుకు వచ్చాక కదా అవన్నీ దుఃఖము, నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోవును గాక. హల్లెలూయా. యెహోవా విమోచించిన వారు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా విమోచించిన నిన్ను పోలినవాడు. నీ భాగ్యం ఎంత గొప్పది అనడం కంటే కూడా ఎందుకు గొప్పది, ఎందుకు గొప్పది అంటే సాక్షాత్తు యెహోవా చేత విమోచింపబడిన ప్రజలు మీరు. క్షయమైపోయే వెండి బంగారముల చేత కాదు కానీ, కోడెల రక్తం, గువ్వల రక్తం, ఎడ్ల రక్తం చేత కాదు కానీ, సున్నతి సంస్కారం, సున్నతి సంస్కృతిని బట్టి కాదు కానీ, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు? అంచేత దేవుని బిడ్డలు అంటే సాధారణమైన వ్యక్తులు కాదు సుమా. ఈ భూలోకంలో ఇట్టి ధన్యత కలిగిన జనులు ఈ లోకంలో ఎవరు? యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు. ఇట్టి భాగ్యం మనకు దేవుడు మనకు అనుగ్రహించాడు.